వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. ప్రియా, గుడ్ మార్నింగ్ అమ్మా. రామ్మోహన్ రావు గారు, అసలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతుందో అసలు ఎవ్వరికి ఏం తెలియట్లేదు. 2 రోజులే సమావేశాలు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారు. హరీష్ రావు ఏమో అసలు ఎక్కడా చూడలేదు మేము, ఈ 2 రోజుల సమావేశాలు ఏంటి అంటే ప్రభుత్వం పారిపోతుంది అన్నిటి నుంచి అనేసి అంటున్నారు. అసలు దీని గురించి మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిజంగా మీరు అన్నట్లే చాలా గందరగోళం, అయోమయంలో ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలైనాయి. ఆగస్టు 30న మొదలు కాగానే మనకు మాగంటి గోపీనాథ్ గారు, మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణించినందున ఆయన సంతాపం వ్యక్తం చేసి సభ వాయిదా వేసిండ్రు. ఆ తర్వాత బిఎస్సి అడ్వైజరీ కమిటీ, అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో ఏమీ తెలుసకుండా, రేపేమిటో తెలుసకుండా ముగించారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసింది. నిన్న జరిగింది అది. కానీ సాయంత్రానికి వచ్చే కల్లా రకరకాలుగా తెల్లారితే రేపు కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెడతామని, అట్లాగే ఒక జియో బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం స్థానిక ప్రభుత్వాలలో దాని మీద జియో ఇష్యూ చేయడానికి తీర్మానం చేస్తామని, లేకపోతే బిల్లు మళ్ళీ ఒకసారి ప్రవేశపెడతామని, మళ్ళీ కూడా అననే బిల్లు ప్రవేశపెడతామని, ఆర్డినెన్స్ తీస్తామని రకరకాల మాట్లాడుతున్నారు. అంటే ఒక సామెత ఉంది సీఆర్, అంటే గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయలేరు. అంటే వాళ్ళు గతి లేకుండా ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఉన్నది సర్దుకోవచ్చు, కానీ ఒకరి మధ్య ఒకరికి ఆ పొంతన లేని సమాధానం, పొంతన లేని మాట్లాడుతున్నారు. ఉదాహరణకు నిన్న మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ కొత్తగా జియో ఇస్తామని, అంటే అసెంబ్లీ తీర్మానానికి దిక్కు లేదు, రాష్ట్రపతికి వెళ్ళింది, 4 నెలలు అయిపోతుంది, దానికి సంబంధం లేదు. అట్లాగే ఆర్డినెన్స్ జారీ చేద్దామని చెప్పి గవర్నర్కి ఇస్తే గవర్నర్ గారేమో పైకి పంపించారు. అంత కేంద్రం పరిధిలో ఉన్నాయి ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ బీసీలకు సంబంధించి. ఆ 2 పోగా మళ్ళీ జియో చెల్లుతుందా? ఏదో 50% రిజర్వేషన్లు కుదిస్తూ వాళ్ళు ఏదో చట్టం చేశారు, ఆ చట్టాన్ని మార్చేస్తాం, సవరణ చేస్తాం అంటున్నారు. ఇవన్నీ అయ్యే పనా పోయే పనా అనే మాట వస్తున్నది. గతంలో దేశవ్యాప్తంగా చూస్తే మనకు జార్ఖండ్ రాష్ట్రంలో కానీ ఈశాన్య భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ కనుక దానికి కొన్ని రూల్స్ వర్తిస్తాయి. 50% సీలింగ్ క్యాప్ ఎత్తేసిండ్రు, అక్కడ లేదు. కానీ కర్ణాటక కానీ మనకు కానీ అన్ని, ఒక తమిళనాడు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో 50% బీసీ రిజర్వేషన్ సీలింగ్ ఉంది కనుక దీన్ని ఎట్లా ఎత్తేయాలి అని చూసి అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో దానికి అమలు కోసం ప్రయత్నం చేస్తే భంగపడుతున్నారు. కనుక ఇవాళ అసెంబ్లీలో ఏం జరగబోతుందంటే ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే హైకోర్టు ముందు హామీ ఇచ్చారు కనుక 6 నెలలు ఎప్పుడైనా ప్రవేశపెడతామన్నారు, కానీ 10 రోజుల్లోనే మరి కాళేశ్వరం రిపోర్టును ఇవాళ 9 గంటలకే ప్రవేశపెడతామంటున్నారు. ఆదివారం సభ జరుపుతున్నారు, శనివారం మొదలుపెట్టారు, ఆదివారం సభ నడుపుతా అంటున్నారు. కేవలం తూతూ మంత్రంగా ఈ సభలో ప్రవేశపెట్టి ఓ జీవో కోసం తీర్మానం చేసి ఇవాటికే ముగిస్తారా, లేదు ముందు ముందు మరి వరుసగా సమావేశాలు చేస్తారా అనే సమస్య. రాష్ట్రమంతా వరదలతో అల్లకల్లోలమై ఇవాళ ప్రజలు అలోలక్షణాన్ని ఏడుస్తుంటే, అట్లాగే యూరియా కష్టాలతో ప్రతిరోజు పండుగ పబ్బలు లేకుండా తెల్లారి గంట 3 గంటల నుంచి షాప్ల ముందు, రిపేర్ షాప్ల ముందు నిలబడుతుంటే, మరి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు తొందర ఏమొచ్చింది, ఇందులో ముఖ్యంగా ఈ కాళేశ్వరం రిపోర్ట్ మీద ప్రవేశపెట్టడం ఎందుకు అనే మాట వస్తున్నది. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు ఏమనంటే, మేము ప్రజల్లో ఉండాలి, ఇక్కడికి రావాలి అని చెప్పి. ఈ కొందరైతే ప్రజలను అవమానిస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే అయితే బీజేపీ ఎమ్మెల్యే ప్రజలదే తప్పు, ఇంట్లో ఉంటారా, పడుకుంటారా అని చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ ప్రజల విషయంలో మాట్లాడారు, వాడారు కూడా. నన్ను ఎక్కడ ఉన్నారంటారా అని మాట్లాడుతూ చాలా ఆవేశంగా ప్రజలను అవమానించారు. ఇట్లా చూస్తున్నాం. అట్లాగే వరదలకు సంబంధించిన డేటా సేకరించడానికి అధికారులు పంపాలి. ఇవాళ అసెంబ్లీ సమావేశం అయితే అధికారులు ఎక్కడ ఉండాలి? అంతమంతా సభా సమావేశం అయినప్పుడు రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా సభ మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగితే సభలో కష్టం కనుక, ప్రోటోకాల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రజల్లోకి పోవాల్సిన అధికారులు ఇక్కడే మోహరించి, పోలీసు అధికారులు ఇక్కడే మోహరించి, చివరికి ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉంటే మరి ప్రజలు కష్టాలు ఎవరు తీర్చాలి? ప్రజల కష్టాలు తొందరగా అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు? మళ్ళీ వర్షాలు రేపు ఎల్లుండి సెప్టెంబర్ 1, 2 వస్తాయి అంటున్నారు. మరి దీని మీద అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు అని మాట వస్తున్నది. ఇవాళ వాడి వేడిగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. కానీ అసలు అంటే సభ చర్చ జరుగుతాయా, రచ్చ జరుగుతుందా అంటే నా ఉద్దేశం అయితే ఈ పోటీలో రచ్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న మెరుపు మన ధర్నాకు దిగిన టిఆర్ఎస్ పార్టీ
చూసినాం కదా. మేము 10 రోజులుగానే చర్చకు సిద్ధమై కాళేశ్వరం మీద కానీ ఎరువుల సంగతి ఏందని చెప్పి నిన్ననే వెంటనే మేరకు ధర్నాకు దిగారు ప్రతిపక్ష పార్టీ. దానిలో ఎరువుల సంగతి ఏమిటని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. కనుక మీరు ఫస్ట్ సభలో చర్చించాల్సిన విషయాలు కేవలం కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెట్టడమే కాదు, సభలో చర్చించాల్సింది ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, అట్లానే ప్రజల కష్టాలు, అట్లాగే యూరియా కష్టాలు కూడా వీటి మీద మాట్లాడాలి. ఎవరు తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ తప్ప, స్టేట్ గవర్నమెంట్ తప్ప చర్చించాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవాళ మాత్రం సభ వాయిదా పడుతుందా, మళ్ళీ 4 రోజులు కొనసాగుతుందా అంటే పండుగల సీజన్ లో మాత్రం ఈ సభ పెట్టడం ఎంతకంటే అధ్వానం. ఎందుకంటే రేపు 6th నాడు మళ్ళీ గణేష్ నిమజ్జనం ఉన్నది. యంత్రాంగం అంతా ఏర్పాట్లు చేయాల్సింది దగ్గరనే ఉంది కదా. అంటే మాకు ఏమైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ ప్రభుత్వం మీద బదనాం వస్తుంది. అందుకని ప్రభుత్వము సలహాదారులు ఎవరో కానీ తప్పు మీద తప్పు చేస్తుందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, అసలు బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీవో చెల్లుబాటు అవుతుందంటారా? అసలు 42% అసలు బిల్ పాస్ అవుతుందా, లేకపోతే పైమెప్పు కోసం మాట్లాడుతున్నారంటారా ఈ రాజకీయ నాయకులు అందరూ? బీసీలను చేతిలో పెట్టుకుని ఓట్ల కోసం చేస్తున్నారంటారా, లేకపోతే నిజంగానే ఈ జీవో చెల్లుబాటు చేసే ఉద్దేశం ఉందంటారా? అసలు 3 పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నాయి స్వీయ. ఎందుకంటే వాళ్ళ భుజాల మీద, బీసీల భుజాల మీద తుపాకి పెట్టి పేల్ చేసుకుంటారు. అలాగే ఉంది కదండి ఇప్పుడు. ఎందుకంటే అలాగే ఉంది, అసలు రాజకీయ అలాగే ఉంది. రాజకీయాల నాయకులు బీసీలతో ఆడుకున్నట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా అంటే బీసీల భుజాల మీద తుపాకి పెట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం ఒకరినొకరు పేల్చుకుంటున్నారు. అసలు బీసీలకు రిజర్వేషన్ వస్తాయా రావనే అసందిగ్ధంలో పడేశారు. కుటుంబం అంటే పండుగలాగా ఆర్డినెన్స్ వచ్చేసింది అని పాలాభిషేకాలు, ఏమో అభిషేకాలు చేసుకున్నారు రాజకీయ నాయకులు. అట్లాగే బీసీ సంఘ నాయకులు కూడా జై జై నాయక అంటే హై హై నాయక అంటే పార్టీల పరంగా చీలిపోయి వాళ్ళ పార్టీల వాళ్ళని వినిపిస్తున్నారు. సంఘటితంగా మాకు 40% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అది బీజేపీ ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా సంబంధం లేదు. మాకు కావాలని ఏకకంఠంతో మాట్లాడాల్సిన వాళ్ళు కూడా పార్టీల పరంగా చీలిపోయారు. అదే రకంగా కృష్ణయ్య లాంటి గారు మేధావి, నిజంగా చెప్పాలంటే బీసీ హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆయన కూడా ఇవాళ జీవో చెల్లుతుంది పోమంటున్నాడు. అంటే ఆయనకు మరి లీగల్ గా తెలియదా? నేనేం స్పష్టంగా చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఎంత కోరిక ఉన్నా లీగల్ గా ఉన్న సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఇట్లాగే 2-3 సార్లు మన ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే కూడా, గవర్నర్ ఇష్యూ చేస్తే కూడా, అంతకుముందు 92 సంగతి చెప్తాను, 1992 అప్పుడు మనకు హైకోర్టు కొట్టేసినాయి. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి, ముఖ్యంగా మొదలు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి చట్టంగా మార్చి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్ చేర్చి 69% రిజర్వేషన్ తమిళనాడులో మాత్రమే ఇస్తున్నారు. ఈ 50% సీలింగ్ దాటి. అటువంటప్పుడు మరి కొత్తగా ఇప్పుడు ఈ చట్టం చేయకుండా, ఆ చట్టం అమలు కావాలంటే 9వ షెడ్యూల్ చేర్చాలి, సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా చేయాలి. అది చేయకుండా సుప్రీంకోర్టు సీలింగ్ అట్లాగే ఉండగా ఎట్లా చేస్తారు అనే సమస్య వస్తుంది. జీవో అయితే ఖచ్చితంగా చెల్లదు, జీవో ఇస్తా అని. 3వ మార్గం మాత్రం ఒకటి ఉంది, 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా మేము ఇస్తామంటున్నారు కదా, అది సాధ్యమయ్యే అవకాశం ఉంటది. కానీ ఇతర పార్టీలు ఎందుకు కట్టుబడతాయి? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఆనాడు 2018లో పంచదార చట్టం ఎట్లుందో అది మాత్రం అమలు అవుతుంది. ఒకవేళ చట్టంలో మార్పులు తెచ్చినా రేపు ఎవరైనా దాని మీద జీవో మీద కోర్టుకు వెళ్తే స్టే వచ్చేస్తుంది. అంటే మళ్ళీ ఎన్నికల వాయిదాకి పోతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో బీసీ రిజర్వేషన్ల అమలు ఇప్పట్లో సాధ్యం కాదు, ఎన్నికలు కూడా ఇప్పట్లో సాధ్యం కావంటున్నారు. నిన్ననే తగుదనమ్మా అని ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాశారు. ఎలక్షన్ జరపండి. ఎలక్షన్ జరపాలంటే ప్రాసెస్ ఏమిటి? ఫస్ట్ డిలిమిటేషన్ చేయాలి, పంచాయతీలు ఎన్ని, మండలాలు ఎన్ని, నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. దానిలో ఏది రిజర్వేషన్, ఏది ఏ మండలం ఎస్సీకి, ఏ మండలం ఎస్టీకి, ఏ మండలం బీసీకి రిజర్వేషన్ ఖరారు చేయాలి. ఇది చేస్తే కదా ఎలక్షన్ జరుపుతా అనేది. వాళ్ళు 3 నెలల గడువు అడిగింది కూడా ఏంటంటే, నెల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గడువు అడిగింది. మేము డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్లు అప్పచెప్తాం, నెల రోజులు రాకుండా. జూన్ 25న తీర్పు వచ్చింది. జూలై 25కి అయిపోయింది, ఆగస్టు 20 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 25 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సెప్టెంబర్ రేపటి నుంచి బంద్ అవుతుంది. మిగిలింది నెల కాలం మాత్రమే. ఈ నెలలో అంతకుముందు వాళ్ళు చేస్తామనే పని చేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పినప్పుడు కదా ఎలక్షన్ జరిగేది. కానీ ఎలక్షన్ కమిషన్ కి ఇప్పటికి కూడా డిలిమిటేషన్ లేదు, రిజర్వేషన్ ఖరారు లేదు. ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది, తాను చేయాల్సిన అధికారులు విధులు చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే నిన్న మొన్న ఈ ఎలక్షన్ మన ఓటర్ లిస్టులు బయట పెట్టింది, ప్రొవిజనల్ లిస్టు. అభ్యంతరాలు ఉంటే ఇవాళ దాకా ఇవ్వమంటుంది, రేపు ప్రొవిజనల్ లిస్ట్ కాస్త పర్మనెంట్ లిస్ట్ అంటున్నారు. ఇంత తొందరగా వచ్చింది. ఎలక్షన్లలో వరదలలో ప్రజలుంటే
ఈ ఓటర్ లిస్టు సవరణ, ఓటర్ లిస్టులో ప్రొవిజనల్ లిస్ట్ చూసుకోమని వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే ఇల్లు మునిగి వాళ్ళు ఏడుస్తుంటే ఇవాళ మీరు దీని మీద సవరణ చూసుకోండి అని చెప్తే సరైనది కాదు. ఏదైనా సరే ఈ మొత్తం మీద చాలా గందరగోళంగానే ఒకరినొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బోల్తా పడుతుంది. అలాగే కానీ హామీ ఇచ్చింది. అది అమలు ఎట్లా అని ముందు నుయ్యి వెనక పోయేలాగా ఉన్నది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఇందులో. స్పష్టంగా రేపు దీనిలో ఏ జీవో తీసినా కోర్టులు ఖచ్చితంగా కొట్టేస్తాయి. కోర్టులు కొట్టేయడం కాకుండా ఈ నెల రోజుల్లో వచ్చే పండుగల పబ్బాల దృష్టిలో చూసుకుంటే కూడా ఎన్నికలు జరపలేదంట. నిజంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ అయితే కూడా డిలిమిటేషన్, రిజర్వేషన్ ఖరారు వారం టైం ఇవ్వాలి. వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. 15 రోజులు పోతే బతుకమ్మ పండుగ వచ్చేది. బతుకమ్మ పండుగ వచ్చిన తర్వాత దసరా వస్తుంది. తర్వాత 20 రోజులు దీపావళి వస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా ప్రాశస్తం కలది. అట్లాగే దసరా కూడా చాలా ఇవన్నీ పోతే నవరాత్రులు ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వం ఈ పండుగల సీజన్ లో ఎన్నికలు జరిపే అవకాశమే లేదంటున్నాను నేను. కనుక మొత్తం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ 3 నెలలు అయిపోయింది, రాష్ట్రపతి గారి బిల్లు పెండింగ్ లో ఉంది, దాన్ని చేయడం లేదు, మీరన్న 3 నెలల కాలం అయిపోయింది కదా అని ఒక పిటిషన్ వేస్తానని నేను అనుకుంటున్నాను. ఇదంతా పైకి చెప్పేది అసెంబ్లీ వాయిదా వేసి అసెంబ్లీలో కేవలం ఈ కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్ వ్యూహం వేరుగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇటీవల ఢిల్లీలో కూడా అదే జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉందని చెప్పి హైకోర్టు దగ్గర మళ్ళీ మొరబెట్టుకుంటారు. ఈ 30 సెప్టెంబర్ అనే ఒక గీత చెరిపేసి మరొక 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ తెలంగాణ కేబినెట్ లో కోదండరాం అజారుద్దీన్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు మళ్ళీ ఖరారు ఇది అంటున్నారు. ఇది సాధ్యమవుతుందంటారా అసలు? ఎమ్మెల్సీలు 40 మంది ఉన్నారు. ఇప్పుడు 40 స్థానాలు ఉన్నాయి. అందులో ఎమ్మెల్యే కోటా ఉంటుంది, అట్లాగే స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్ లో కోటా ఉంటుంది, తర్వాత మనకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఈ 4 రకాల కోటాలతో పాటు గవర్నర్ అపాయింట్ చేసే కోటా కూడా ఉంటుంది. గవర్నర్ అపాయింట్ చేసే కోట పూర్తిగా సామాజికంగా సేవలు చేసే వారికి మాత్రం పరిమితం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది తప్పు. ఆనాడు దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఆనాడు ఉన్న గవర్నర్ ప్రభుత్వానికి అటు పక్క గవర్నర్ పడకపోవడం, ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు పడకపోవడం, దాంతో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఆ మొత్తం ఎమ్మెల్సీల నియామకాన్ని ఆపేసి కొన్ని వెరువులు పెడితే వెనక్కి పంపింది. ఏమనంటే కుర్రా సత్యనారాయణ కార్మిక సంఘ నాయకుడు అని చెప్పి, దాసో శ్రవణ్ గారేమో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ మనిషి అని చెప్పి ఆపేసింది. అది సమంజసం అనుకుందాం కొద్దిసేపటికి. అసలు గవర్నర్ నియామకాలే సరిగ్గా జరుగుతలేదు. క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని గవర్నర్ నియమించొద్దు. నిన్నటిదాకా ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉంటాడు, మళ్ళీ గవర్నర్గా వస్తాడు. తమిళసై అట్లా వచ్చింది కదా, తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి దాకా ఉండి రాజీనామా చేసిన తెల్లారి గవర్నర్ వచ్చేసింది. అట్లాగే మళ్ళీ రాజకీయాలకు వెళ్ళిపోయింది. మొన్న పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయింది. గవర్నర్ నియామకం చక్కగా లేకపోతే వాళ్ళు అభ్యంతరం పెట్టి రాజకీయ నాయకులు ఎట్లా చేస్తామనేది కరెక్టే కావచ్చు, కానీ లీగల్ గా వాళ్ళకు వర్తించదు కదా, వాళ్ళకు కూడా వర్తించాలి కదా. అందుకని ఆ స్థానంలో మన ప్రభుత్వం మారిన తర్వాత 2023లో ఎలక్షన్లో ప్రభుత్వం మారిన తర్వాత కోదండరాం గారిని, అట్లాగే అమీర్ అలీ ఖాని అనే మన పత్రికా సంపాదకులు వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. చేస్తే వెంటనే గవర్నర్ ఆమోదించారు. ఈ ఘర్షణ ఎందుకు అనుకున్నారు, చేసేసారు, అయిపోయింది. కానీ దాని మీద ఈ ఎమ్మెల్సీలు ఇద్దరు కోర్టుకు పోయారు. కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు, పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు నామినేట్ చేసుకుంటూ వెంటనే దాన్ని గవర్నర్ ద్వారా ఆమోదింపజేసుకొని ప్రమాణ స్వీకారం కూడా కోర్టులో కేసు పెండింగ్ లో ఉండి స్టే ఆర్డర్ ఉండగా కూడా చేసిండ్రు. అర్థం దానివల్ల ఏమైంది, సుప్రీంకోర్టు మొన్న తీర్పు చెప్తూ మేము గతంలో తప్పు చేసినాం, హైకోర్టు తీర్పును మేము ఒక రకంగా చెప్పిన సరిగ్గా అర్థం చేసుకోలేదు, దాని మీద స్టే ఇవ్వాల్సి లేకుంటే ఇప్పుడు తప్పు అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళ నియామకాలు చెల్లవు అన్నది అమీర్ అలీ ఖాన్ అట్లాగే కోదండరాం గారిని. ఇప్పుడు తగుదనమ్మని మళ్ళీ వాళ్ళనే చేసే బదులు మళ్ళీ అమీర్ అలీ ఖాన్ పోయి డామ్ 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 అన్నట్టు మనకు గతంలో చిన్న పాట ఉంది కదా, చిన్నప్పుడు మనం పాఠం చదువుకునే వాళ్ళం. అట్లా ఇప్పుడు అజరుద్దీన్ ముందుకు తీసుకొచ్చింది. మళ్ళీ దీనిలో రాజకీయ కోణం ఉంది. అజరుద్దీన్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి తప్పించాలంటే ఆయనకి ఏదైనా పదవి ఇవ్వాలి. ఇప్పుడు ఈ మొత్తము ఈ పోరాటంలో అమీర్ అలీ ఖాన్ గారు అసలు నిష్పక్షపాతంగా చెప్పాలంటే అమీర్ అలీ ఖాన్ కు ఏమీ అభ్యంతరాలు ఉండొద్దు. కోర్టు సాంకేతికంగా కొట్టేసింది. మీరు స్టే అమల్లో ఉండగా ఎట్లా ప్రమాణ స్వీకారం చేయిస్తారు, కోర్టు అంతే విలువ లేదా అని చెప్పి ఇప్పుడు కోదండరాం భుజాల మీద తుపాకి పెట్టి పూర్తిగా పేల్చుకుంటున్నారని నేను అంటున్నాను. అది కూడా కోదండరాం గారికి నా మిత్రుడు, మంచి మిత్రుడు, మేము కలిసి పనిచేసిన వాళ్ళం. కానీ సమస్య ఏంటంటే ఆయన రాజ్యసభకు సభ్యత్వం కూడా తక్కువ అంటున్నారు. కానీ అటువంటిది
ఈ పనికిరాని అంటే ఎమ్మెల్సీ పనికిరాని విధంగా ఈయనను 2 సార్లు భంగపరిచే విధంగా ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ గవర్నర్ కోటాలో నామినేట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాను. అదే ఎమ్మెల్యే కోటాలో అయితే ఎమ్మెల్యే మెజారిటీ ఉన్నది, ఆటోమేటిక్ ఎన్నికయ్యేవాడు. ఆయనకు నిజంగా పదవి ఇచ్చే మనకు ఒక కోరిక ఉంటే, ఒక దృఢ సంకల్పం ఉంటే ఆయన ఎమ్మెల్యే కోటాలు ఇచ్చేది ఉండే. కానీ ఇక్కడికి వచ్చే కల్లా వివాదాల కోటాలు ఇచ్చేసి ఆయన భుజాల మీద తుపాకి పేల్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పానంటే కోదండరాం విషయంలో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆయనతో. మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాను బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ఫుట్బాల్ ఆడుకుంటున్నారని అది అధిష్టానానికి ఒక ఫుట్బాల్ ప్రెజెంటేషన్ చేసిందట. అట్లా ఈ కోదండరాం గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ ప్రెజెంటేషన్ చేయాలి. ఏమని, అయ్యా నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఇద్దరి మధ్యలో నేను అడిగిపోతున్నా అని చెప్పి ఒక ఉద్యమ నాయకుడు, జేఏసీ నాయకుడు, ఆయన ఆయన ఏ ప్రకారం కూడా ఈ కోటకు అర్హుడు కాదు. ఎందుకు కాదు చెప్తాను. దాసోహ శ్రవణ్ ఎట్లా అర్హుడు కాదు, మరి కోదండరాం గారు కూడా ఆయన ఒక పార్టీ స్థాపించిన వాడు, వ్యవస్థాపకుడు తెలంగాణ జన సమితికి. దాంతో పాటు దానికి మొన్న 15 ఆగస్టు నాడు కూడా ఆయన జెండా ఎత్తిండు, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాడు. అటువంటిది ఆయనను ఒక ప్రొఫెసర్ గా చూస్తుడు వేరు, ఒక రాజకీయ నాయకునిగా చూస్తుడు వేరు. గవర్నర్ కోటాలో మనకు దాసోహ శ్రవణ్కి ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయో అచ్చంగా ఈయనకు కూడా అదే అభ్యంతరాలు ఉంటాయి. దాంతో పాటు అజరుద్దీన్ కూడా అంటే మళ్ళీ కలిపి, అప్పుడు ఆ ఇద్దరిని కలిపితే పోయింది, ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపారు, మళ్ళీ మైనార్టీ ఒకరిని మళ్ళీ వీరిని. ఇది కూడా కోర్టు మళ్ళీ కొట్టేసే అవకాశం ఉంటుంది. కోర్టు దాకా పోదనుకుంటున్నాను నేనైతే. నా ఉద్దేశం ప్రకారం గవర్నర్ గారే ఈ నామినేట్ చెయ్యడు అని నేను అనుకుంటున్నాను. పెండింగ్ పెట్టాడు, మళ్ళీ పెండింగ్ పెట్టిందని చెప్పి బదనాం చేస్తారు. ఇది జరుగుతూనే ఉంటది. మొత్తం మీద ఈ మొత్తం ఆటలో, ఈ మొత్తం రాజకీయ క్రీడలో కోదండరాం గారు ఒక పావుగా మిగిలిపోయే అవకాశం ఉంది. కొత్తగా అజరుద్దీన్ కలపడం వల్ల ఇంకా క్రిటికల్ చేసుకున్నారు కేసు అని నేను అంటున్నాను. అది ఎందుకు వస్తుందో తెలియదు, కానీ మొన్న ఉస్మానియా మన కళాశాలలో హామీ ఇచ్చారు కదా, కోదండరాంకు 10 రోజులు నియామకం చేస్తున్నామని చెప్పి. వాళ్ళ చేతిలో లేదు, అది ఎవరు చేయాలి, గవర్నర్ చేయాలి. వాళ్ళ చేతిలో ఉన్న పని ఏంటంటే నామినేట్ చేయకుండా ఎమ్మెల్యే కోటాలు ఇచ్చుంటే ఎమ్మెల్యే మెజార్టీ కనుక అయిపోయింది. అక్కడనేమో వేరే వాళ్ళు సేఫ్ సైడ్ వాళ్ళు నింపారు, సేఫ్ సైడ్ గేమ్ అక్కడ ఆడుకున్నారు. ఇక్కడికి వచ్చేవరకల్లా వీళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి వీళ్ళనేమో బలి చేస్తున్నారు. అజరుద్దీన్ గారు బలి అవుతారు, లేకపోతే కోదండరాం గారు కూడా బలి అవుతారు. వాళ్ళు ఎందుకో మరి చిన్న అల్ప సంతోషాలు అనుకోవాలా, ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మొత్తం మీద మాత్రం ఈ నియామకాలు రేపు మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోవాలి, గవర్నర్ గారు దానికి ఆమోదించాలి. నా ఉద్దేశం ప్రకారం అయితే ఆమోదించారు. ఒకవేళ ఆమోదిస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకెళ్తారు. ఒక రాజకీయ నాయకుడిని ఎట్లా మీరు ఎమ్మెల్సీ కోట, మన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని మళ్ళీ పోతారు, మళ్ళీ కేసు మొదటికే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకుంటే బండారు రామ్మోహన్ రావు గారు, కుప్పానికి వరాలు కురిపించిన చంద్రబాబు కుప్పం దశ మారుతుందంటారా? అంటే రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారనే చెప్పొచ్చు కదండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మొదలైంది చంద్రగిరి నియోజకవర్గం 78లో 1978. అప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, మంత్రిగా కూడా చేశారు ఆయన, కాంగ్రెస్ ఆయన చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మామ పెట్టిన పార్టీలోకి 84 తర్వాత వచ్చారు. 85లో కర్షక పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆ నియోజకవర్గం మార్చి కుప్ప నియోజకవర్గాన్ని వారు ఎమ్మెల్యేగా గత 7-8 సార్లు గెలిచారు. ఆయన మొత్తం 9 సార్లు గెలిచినటువంటి ఇప్పటివరకు. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి కుప్పంకు ఇవాళ వరాలు ప్రకటించడంలో తప్పు లేదు. ముఖ్యంగా కృష్ణా జలాలను, అంద్రినివా జలాలను కుప్పం దాకా తీసుకొచ్చారు. సుమారు 700 కిలోమీటర్ల పైగా కాలువలు పారి ఒక అపర భగీరథ ప్రయత్నమే కుప్పం దాకా నీళ్లు రావడం, అంద్రినివా కాలువలు తప్పులేదు. కానీ ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు ఆయన మొన్ననే అన్నాడు, ఎమ్మెల్యేలను మందలిస్తూ నేను మొదటిసారి ఎమ్మెల్యేని కాదు, 8-9 సార్లు గెలిచిన వాడిని నేను, మీరు కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అయినరా అని ఎమ్మెల్యేల మీద చురుక అందించారు. అటువంటిది ఇవాళ బెంగళూరుకు 3 గంటల ప్రయాణం చూపెడుతుంది, 127 కిలోమీటర్లు, ఏది కుప్పం నుంచి. దానికి గంటన్నరలో పోయేటట్టు హైవే చేస్తా అంటున్నారు. మంచిదే, కాదంటలేదు. అట్లాగే మనకు చాలా వరాలు, అంటే అసలు కుప్పంలో ఏమి లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, విమానాశ్రయం కూడా ఇక్కడ పెట్టిస్తా అంటున్నాడు, ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ వరాలన్నీ కూడా కుప్పంకి ఇవాళ ఎందుకు ఇస్తున్నారు? మరి 40 ఏళ్ళుగా ఏమీ చేయలేదు కుప్పంకు, చేయకపోవడం అన్నట్టే కదా. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారంటే కుప్పంకి ఏమీ చేయలేదని అంటే అర్థమవుతుంది మనకు. అందుకని మనం చూసాం కదా, వైనాట్ కుప్పం అని చెప్పి వైసీపీ వాళ్ళు మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల్లో మన పోయిన 2023లో 24లో వాళ్ళు మున్సిపాలిటీని స్వాధీనం చేసుకున్నారు. అంటే మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. వైనాట్ కుప్పం అనే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోటలో పాగా వేశామని సంతోషపడితే
ఇప్పుడు మొన్న ఏమైందని ఈయన ఎద్దేవా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూసిండ్రు కదా, పులివెందులో ఏమైంది, ఒంటిమిట్టలో ఏమైంది అంటున్నారు. అంటే ఎక్కడికి వచ్చింది అంటే ముఖ్యమంత్రుల స్థాయి మొత్తం పోయి తమ నియోజకవర్గాల మీద ఆధిపత్యం తమకుంటే తప్పులేదు, కానీ ఎదుటివాడి నియోజకవర్గం ముఖ్యంగా ముఖ్యమంత్రుల నియోజకవర్గాలలో వెళ్ళి దాని మీద ఆధిపత్యం సంపాదించిన అంటే గతంలో రాజులు రాజ్యాలు గెలిచేవాళ్ళు కదా, అట్లా ఉన్నది. పులివెందులో నేను గెలిచానని ఈయన సంతోషపడుతున్నాడు, నేను కుప్పం నేను గెలిచానని మన జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడుతున్నాడు. అంటే ఈ రాజకీయాలు ఎక్కడ దాకా పోతున్నాయి. అందుకని కుప్పం విషయంలో ఇప్పుడు వరాలు ఇస్తున్నారంటే ఇప్పటిదాకా మేము ఏమీ చేయలేదు అన్నట్టే కదా. ఇవన్నీ ఎప్పుడో చేయొచ్చు, నిజంగా చెప్పాలంటే వద్దని వాళ్ళు లేరు. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన 95లో మొట్టమొదటి ముఖ్యమంత్రి, తర్వాత 99లో, తర్వాత 2004 దాకా 9 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్ కు. దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోయింది. ఈ స్థితిలో కుప్పంకి ఇప్పుడు హామీలు ఇస్తున్నారంటే కుప్పంకి ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, తాను చేసిందేమో అర్థమవుతుంది. కనుక మొత్తం మీద కానివ్వండి మంచిదే, కానీ హామీల అమలుకు 3 సంవత్సరాలు మాత్రమే టైం ఉన్నది. మరి 3 సంవత్సరాల లోపల అంత విమానాశ్రయం తీసుకొస్తారు అక్కడికి. దాంతో పాటు హైవే డెవలప్ చేసి బెంగళూరుకు అతి దగ్గరగా గంటన్నరలో బెంగళూరు ప్రయత్నం చేస్తారా? ఇంకా రకరకాల హామీలు, దాదాపు 20-25 హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేస్తే మంచిదే, కాదని లేదు. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ కుప్పం పరిస్థితి? వాటికి కూడా అదే పరిస్థితిలో ఉందని మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. పార్టీ పటిష్టానానికి చెప్పండి నడుం శ్రీను. కట్టిన పవన్ కళ్యాణ్ విశాఖలో సేనానితో జనసేన సమావేశాలు అసలు విజయవంతమయ్యాయంటారా? 3 రోజుల సమావేశాలు జరిగినాయమ్మా. పార్టీ పటిష్టతకు ఇప్పటిదాకా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత సంవత్సరంగా కొంచెం పార్టీని పట్టించుకోవడం విమర్శ ఉంది కనుక దాన్ని దూరం చేయడం ఒకటి, పార్టీ శ్రేణులను ప్రభుత్వానికి అనుసంధానం చేయడం, ఈ 2 మంచి పని. సేనతో జనసేనాని అని చెప్పి క్యాప్షన్ తో వరుసగా నిన్నటి వరకు 3 రోజులు సమావేశం జరిపారు. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపారు. రెండో రోజేమో ఏదైతే సెలెక్టెడ్ పీపుల్ తో సమావేశం జరిపారు. నిన్న సాయంత్రానికి బహిరంగ సభ కూడా చెప్పారు. నేను పార్టీని నడపడానికి మాత్రమే సినిమాగా నటిస్తున్నా అని చెప్పి, పార్టీని నడపడానికి నేను వేరే కాంట్రాక్ట్లు కూడా తీసుకోవడం లేదు, చూస్తున్నారు కదా అధికారం ఉంది కదా అని అధికారంలో వేలు పెట్టడం లేదని చెప్పి, కేవలం ఒక ముఖ్యమంత్రిగా పార్టీని నడిపే బాధ్యత కూడా పార్టీ అధ్యక్షుడిగా చేసే క్రమంలో ఈ రెండింటి మధ్య అనుసంధానం చేయడానికి మాత్రమే సభ పెట్టని చెప్పి క్లియర్ చేశారు. నిన్న బహిరంగ సభలో చాలా విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడారు. నా ఉద్దేశం మంచిదా. ఒక 12 ఏళ్ళు పార్టీ పెట్టి ఇప్పుడు 11 ఏళ్ళు 12 నడుస్తున్నాయి. మొదటి దశాబ్దం అంతా కష్టాల కడలిలో ఉన్నారు వాళ్ళు. కొన్నిసార్లు అయితే ఆ 2 సీట్లలో ఆయన 2 పోటీ చేసి ఓడిపోవడము, అంతకుముందు 2014లో అసలే పోటీ చేయకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు చేయడము, ఆ తర్వాత విడిపోవడం చూశాం కదా. కలిసి ఉంటే కలసి సుఖం చూశారు, విడిపోతే చెడిపోతామని సినిమా చూశారు. ఇప్పుడు వరకు చెప్పాలంటే గత సంవత్సరంగా పార్టీ శ్రేణులకు ప్రభుత్వానికి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడ్డదనే ఒక అభిప్రాయం ఉన్నది కనుక దాన్ని తొలగించి పార్టీ వేరు మన ప్రభుత్వం వేరు కాదు, ప్రభుత్వంలో భాగం మనం అందరం కూడా అని చెప్పి మా పార్టీ శ్రేణులకు సంకేతం ఇవ్వడానికి మాత్రమే ఈ సభ ఉపయోగపడదనుకున్నా. స్పష్టంగా మంచి పరిణామం అంటున్నాడు. నేను పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యత నెరవేరుస్తాను, అట్లాగే ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అక్కడ నెరవేరుస్తాను అని చెప్పి. ఇంకోటి పార్టీలో అసంతృప్తి ఏంటంటే కొంచెం కమిటీలలో వాటిలలో తమ ప్రాతినిధ్యం తక్కువ ఉందని చెప్పి. కూటమి ప్రభుత్వంలో ఏం జరగాలో జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, మన కోట మనకు వస్తుంది, మీకు పదవులు లభిస్తాయి అనే ఆశావహ దృక్పథంతోనే ఈ సభ జరిపారంటున్నా. నేను మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే పార్టీని కాపాడుకుంటేనే కదా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళేది. రేపొద్దున కార్యకర్తలే కదా జనసేనని అధికారంలో ఉండాలంటే జనసేనలో పనిచేసే అందరూ వీర మహిళలు కానీ మనకు మన జనసేన కార్యకర్తలు కానీ బలంగా ఉండాలి కనుక వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసిండు. దాంతో పాటు వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది అని భరోసా కల్పించాడు. ఈ 3వ సభ ద్వారా పార్టీని తనదైన రీతిలో పటిష్టం చేసుకొని 2029 ఎన్నికల వరకు కూడా దీన్ని ఇట్లాగే ఈ ట్రెండ్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశం చూస్తున్నారు. మరొక 15 ఏళ్ల పాటు కూటమితో మనం కలిసి పనిచేస్తామని కూడా ఒక మెసేజ్ మాత్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన మెసేజ్ కార్యకర్తలకు ఇచ్చారంటున్నాను. ఇది మంచి విషయం. ఎందుకంటే ప్రభుత్వం రాగానే చాలా మంది పార్టీని మర్చిపోతుంటారు, కానీ అట్లా కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం 14 ఏళ్ల కాలంలోనే మళ్ళీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకోవడం మంచి పరిణామం అంటున్నాను. ఒక రకంగా ప్లాన్డ్ గా ఈ పార్టీ శ్రేణులను ఆకట్టుకునే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి, మంచిది అంట. రామ్మోహన్ రావు గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్రకు అనుమానాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి పార్టీలు.
అసలు దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చండి? అండ్ మీరంటే మీరు అన్నట్టు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటానికి సరిపోయింది కోటంరెడ్డి హత్య అయితే. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల అవుతుందా? లేకపోతే ప్రజలు నీ నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, మీరు ఇది చేయలేదు అది చేయలేదని, దాని నుంచి డైవర్ట్ చేయడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్రకు డైవర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందా? రెండు అనేది శ్రీ గారు మీరు అనేది రెండు నిజమే. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ రాజకీయాలలో జరుగుతుంది. ఇట్లాంటి హత్య ప్రయత్నం జరగలేదని నేను అన్నాను కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడేమో టీడీపీ ఎమ్మెల్యే. చాలా మంది చూస్తున్నాం కదా మనం. వైసీపీ చివరి దశలో అంటే ఎలక్షన్ దశలో చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి మారారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు అనే మాట వైసీపీ అంటుంది. ఉదాహరణకు మనకు ఒక రౌడీ షీటర్ బెయిల్ మన పెరోల్ విషయంలో ఉత్తరాలు రాశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉత్తరం రాసిండని, ఆ ఉత్తరాన్ని పరిగణలోకి తీసుకోలేదని. తర్వాత ఎవరైతే ఇప్పుడు హత్య చేస్తాను ప్రయత్నం చేసిన జగదీష్ గాని మహేష్ గాని వీళ్ళిద్దరు కూడా కోటమిరెడ్డి అనుచరులే కదా, వాళ్ళ అనుచరులే కుట్ర చేసి మేమేం చేస్తామని వైసీపీ మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఇవాళ ఆరోపణ చేస్తారు. కాకాని మన మన వారు కూడా కాకాని వారు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు, నేను చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మైండ్ గేమ్ రాజకీయాలు. కేవలం ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న ఆయనకే భద్రత లేకపోతే ఎవరికి భద్రత ఉంటుంది అనే మాట వస్తున్నది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేకపోతే ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారో తెలియదు కానీ నా మీద హత్య చేసిన కుట్ర చేసిన వాళ్ళ కుట్ర బయటపడి 5 రోజులు అవుతున్నా కూడా నాకు అదనంగా భద్రత ఎందుకు కనిపించలేదు, దాంతో పాటు నాకు హెచ్చరిక కూడా చేయలేదు కదా బయట తిరగొద్దు, మరి మీ కుట్ర జరుగుతున్న 5 రోజుల క్రితం వేరే కేసులు అరెస్ట్ అయితే వాడిని ఇంట్రాగేట్ చేస్తుంటే మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యకు ప్రయత్నం చేసాం, ప్లాన్ చేశామని చెప్పి వాళ్ళు వెల్లడించిన వీడియోలు బయటపడ్డాయి. వీడియో బయటపడేదాకా మరి పోలీసులు ఏం చేసినట్టు, శాంతి భద్రత సరిగ్గా ఉన్నట్టు లేదా? ఒక ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్న జగదీష్ పవన్ మహేష్ పవన్ పట్టుబడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న విషయాలను వేరే పోలీసు వర్గాల ద్వారా కూడా కాదు పార్టీ వర్గాల ద్వారా బయటకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టా లేదా అనే మాట ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నట్టు. ఆయన కూటమిలో ఎమ్మెల్యే, నెల్లూరు ఎమ్మెల్యే, మరి ఆయన ప్రశ్నిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా మనం చూసాం ఫెరోల్ విషయంలో కూడా ఆఖరికి వీళ్ళ ఇద్దరి ఎమ్మెల్యేల ప్రతిపాదన పక్కన పోతే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వనితగా ఆమె డైరెక్ట్ గా సిఫారసు చేసిందని, దానికి కారణాలు ఏమున్నాయని. ఇవాళ నేర చరిత్రలు గతంలో వేరుగా ఉండేవాళ్ళు, నేర చరిత్ర రాజకీయాలు ఒకటిగా మారి గతంలో నేర చరిత్రలు దూరం పెట్టి కొంచెం వాళ్ళతో పని తీసుకునేవాళ్ళు, బెదిరింపులకో దానికో దీనికో. రాజకీయ నాయకత్వం స్థిరంగా ఉండేది, కొంచెం బాగా పనిచేసేది. కానీ రాజకీయం నేరము రెండు కూడా ఒకటే. నేరమయ రాజకీయాలు పెరిగిన తర్వాత ఏమవుతుందంటే నేరస్తులే రాజకీయాలకు వస్తున్నారు, చూస్తున్నాం మనం. కనుక ఇవన్నీ చూస్తుంటే ఇవాళ పెరోల్ విషయంలో కానీ ముఖ్యంగా ఇటీవల లేడీ డాన్ ను అరెస్ట్ చేశారు. ఆమె పూర్తిగా ఎట్లా పడితే అట్లా వైసీపీ హయాంలో రాజకీయాలు చేసిందని చెప్పి, పోలీసులను బెదిరించిందని చెప్పి, ఎవరు పడితే ఎవరు ఎదురు వస్తే వాళ్ళకు బెదిరింపులు పాల్పడదని చెప్పి ఒకటి ఆరోపణ ఉంది. కనుక ఇవన్నీ చూస్తే నేరమయ రాజకీయాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు ఇంకా పెరుగుతున్నాయని, ఎమ్మెల్యేల ఆగడాలకు అంతే లేకుండా పోతుందని మాట కూడా వస్తుంది, చూస్తున్నాం. ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఒక ఆయన మరి ఒక అధికారిని బెదిరించడం, డిహెచ్మెంట్ బెదిరించడం, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం. అట్లాగే బుడ్డా వెంగ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులను బెదిరించి కొట్టుకుంటూ మొత్తం అడవిలో తిప్పడం. ఆఖరికి దీనిలో వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయి స్వామి కంటే స్వామి కార్యం, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించి మనకు దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన బుడ్డా ఫకీర్ అని జూనియర్ ఎన్టీఆర్ అని తిట్టడం, లోకేష్ కు బానిసగా లోకేష్ నా నాయకుడు అని చెప్పి లోకేష్ ని మెచ్చుకోవడం కానీ చూస్తున్నాం మనం. పెద్ద ఎత్తున అభిమానులు కూడా గొడవ పెట్టారు అనంతపురంలో. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యేలు అసలు ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారా లేదా అని కూడా అనిపిస్తున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 3 సార్లు నేను లేస్తే మనిషిని కాదు, 95 సీఎం చూస్తారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న 2014 అయిన సీఎం లాంటి వాడు కాదు అని హెచ్చరిస్తున్నాడు. కొత్తగా ఎన్నికైన వాడు కూడా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అయిందా అని తన ఎమ్మెల్యేని కొప్పడ్డారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల మీద చర్య తీసుకుంటాం, ఇట్లా తప్పు చేయకండి అని చెప్పి మొన్నటికి మొన్న మరొకసారి హెచ్చరించారు. 3 సార్లు హెచ్చరిస్తూ లేస్తే మనిషిని కాదని ఎమ్మెల్యేల మీద వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇటువంటి నేరమయ రాజకీయాలలో తన సొంత ఎమ్మెల్యే మీద హత్యా కుట్ర జరుగుతుంది, హత్య ప్రయత్నం కాదు హత్య కుట్ర చేస్తున్నారంటే మరి శాంతి భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది,
ఇవన్నీ కొంచెం గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో ఇవాళ మధ్యయుగ రాజకీయాలు మనం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. రామ్మోహన్ రావు గారు, ఈ లేడీ డాన్ అరుణని విచారించారు కదా పోలీసులు, కానీ ఈ విచారణలో ఏం తేలింది అనేది మాత్రం గోప్యంగా ఉంచారు. అసలు ఏం తేలింది అనుకుంటున్నారు మీరు రామ్మోహన్ రావు గారు? అదే చెప్తున్నాను కదా, మనకి లేడీ అని అరుణ విషయాలు కూడా అంతే. ఉమ్, ఆమె బాగా సాగించుకుందని, ఎవరిని బట్టి వాళ్ళని బెదిరించిందని, దానికి ఊతమిచ్చిన వాళ్ళు ఎవరు, దానికి వెనుక ఉన్న వాళ్ళు ఎవరు తేలకుండా ఈ కేవలం ఇప్పుడు ఆమె ఈ సమస్యకు పైన క్యాన్సర్ పుండు లాంటిది కదా. ఆమె లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె బయటపడదు కనుక ఆమెను అంటున్నాం మనం. కనుక దీని మూలాలు ఎక్కడున్నాయి? దీనికి ఇప్పుడు తీగలాగారు డొంక కదలాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆమెకు కూడా మళ్ళీ పేరు వస్తుంది, ఆమెకు కూడా మళ్ళీ పెద్దగా మన మన కొండందవి ఎలుకను పట్టింది కూడా లేదు అనే మాట వస్తున్నది. ఆ విషయాలు ఏం తెలియదని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు. అంటే ఉమ్, ప్రభుత్వం ఒక మునుగు ప్రకారం నడుస్తుందా లేదా, అసలు పట్టుందా? మంత్రులకు కూడా కొత్తగా చాలా మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వాళ్ళకి సీనియర్లుగా చాలా అనుభవం ఉంది. కానీ లోకేష్ డెవలప్ చేసుకునే క్రమంలో రేపు పొద్దున భవిష్యత్ నాయకత్వం ఆయనకు అప్పగిస్తామన్న సమయంలో ఏం చేస్తున్నారంటే కొంత నాయకత్వంలో మంత్రుల్లో కూడా కొంచెం యువరక్తం వచ్చింది. మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. దాంతో వాళ్ళకు ప్రభుత్వం ఏమిటి, ఎమ్మెల్యే ఏమిటి, అసెంబ్లీ ఏమిటి, కొంత ఇవి లేకుండా పోతున్నారు. అందుకని మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చాను. నేను ఏమనంటే, అయ్యా మీ ఎమ్మెల్యేలకు కొత్తగా ఎన్నికైన వాళ్ళు దాదాపు 40-50 మంది ఉన్నారు. వాళ్ళందరికీతో పాటు అందరికీ ఈ అసెంబ్లీ మన బిజినెస్ రూల్స్ మీద వీటి మీద శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఏమిటి, అసలు అసెంబ్లీ ఏమిటి, మంత్రులు ఏమిటి, మంత్రులకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను బహిరంగ మనకు సలహా ఇచ్చాను. అందుకని ఏమంటున్నానంటే, ఇవాళ మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. 11 మంది మాత్రం అటు పక్కన ఉన్నారు. ఈ రాజకీయ పోరాటం పక్కన పెట్టి ప్రభుత్వం నడిపే క్రమంలో తమ ఎమ్మెల్యేలకు తమ మంత్రులకు శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే నాకు కనపడుతున్నది. వీళ్ళు ఏడాది విషయంలో చూద్దాం, పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు. ఆయన మరి గతంలో ఎన్ని అక్రమాలు చేసింది, ఏ రకంగా బెదిరించింది, ఏ రకంగా డబ్బులు వసూలు చేసింది, ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది. బయటపడిన తర్వాత కూడా కోర్టే కదా రేపు పొద్దున ఆయన మీద ఛార్జ్ షీట్ వేయాలి, రేపు కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిచింది ఇప్పటికే. కనుక ఏమైనా సరే మొత్తం మీద నేరమయ రాజకీయాలకు అడ్డగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుంది అనే మాట మనకు అర్థం. ఈ నేర చరిత్రలకు రామ్మోహన్ రావు గారు, రాజకీయాలు అసలు మద్దతు ఇస్తున్న పార్టీలు ఏమంటారు? అన్నీ ఉన్నాయి. ఇలా పాపం తలా పెడికాడు. ఇక్కడ సమస్య లేదు. ఈ పార్టీ పాలన మంచిది, ఈ పార్టీ మంచిది కాదనే సమస్య లేదు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదన్నట్టు అయితే కదా. అందుకని నేను అందరే అంటున్నాను, ఇలా పాపం తలా పెడికాడు. చిన్నప్పుడు నేను ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక సినిమా చూశాను. నేను కాస్ట్యూమ్ కృష్ణది భారత్ బంద్ అనే సినిమా వచ్చింది. ఆయన గుండి ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత ఈ గుండాలందరినీ తన్నిరామని వెళ్తే వాళ్ళందరూ దెబ్బలు తిని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు నమ్ముకున్నది అని చెప్పి వెనుక నుంచి ఒక కత్తి తీసి నేను రెడీ ఉన్నా అంటాడు. అంటే నేర చరిత్రలే రాజకీయాలు ఉండకపోయేవాళ్ళు. గతంలో పెట్టుబడిదారులు ఏమో పార్టీలకు విరాళాలు ఇచ్చేవాళ్ళు, నేర చరిత్రలు ఏమో రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయ నాయకులకు అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వారే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతే చూస్తున్నాం కదా. ఏడీఆర్ రిపోర్టు ఇవాళ పార్లమెంట్ లో స్వయంగా దాదాపు సగం మంది కంటే ఎక్కువ మంది నేర చరిత్రలు ఉన్నారని ఏడీఆర్ రిపోర్ట్ తెలుస్తుంది. మన ఇప్పుడు అసెంబ్లీలో కూడా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చాలా మంది మీద కేసులు ఉన్నాయి, చూస్తున్నాం కదా. కనుక సమస్య లేదు. ఆస్తులు పెంచుకుంటున్నారు, నేర చరిత్రలేమో రాజకీయాలకు తీసుకొస్తున్నారు. వాళ్ళు వేరుగా ఉండాల్సిన ఈ మూడు కూడా, నేర చరిత్రలు అట్లాగే పెట్టుబడిదారులు, రాజకీయాల్లో ఒక సేవ కోసం వచ్చేవాళ్ళు వేరుగా ఉండాల్సిన వాళ్ళు అంతా పెండా బెల్లం కలిసినట్టు అందరూ కూడా రాజకీయ నాయకులు అంటే నేర చరిత్ర రాజకీయాలకు రావడం వల్ల వస్తున్న సమస్య. ఇది ఒక్కదే కదా మనకు ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, తెలంగాణ అవుతుంది, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. చివరికి పార్లమెంట్ లో కూడా నేర చరిత్రలు ఎక్కువ అవుతున్నారు. గతంలో వ్యవసాయదారులు, అడ్వకేట్స్, అట్లాగే సమాజ సేవకులు పార్లమెంట్ లో కానీ చట్టసభలు ఉండేవాళ్ళు. చట్టాలు చేసే మంచి చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే, ఆ చట్టసభల్లో సభ్యులే ఇవాళ నేర చరిత్రగా ఉండి కేసులు ఎదుర్కొంటున్నారు, జైలుకు పోతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ సన్నని గీత చెరిగిపోయింది. ఇవాళ నేర చరిత్రలే రాజకీయాల్లో పెద్ద పాత్ర వహిస్తున్నారు. ఇది సరైనది కాదు. రేపు పొద్దున ప్రజాస్వామ్యానికి నష్టం జరిగే చర్య ఇది. జాతీయానికి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకుంటే రామ్మోహన్ రావు గారు, అసలు మళ్ళీ రాచుకుంటుంది మరాఠా రిజర్వేషన్ల. మరాఠా రిజర్వేషన్ల పోరాట ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిరాహార దీక్ష ఎంతవరకు అసలు ప్రభావం చూపెడుతుందంటారు? మనోజ్ ఉద్యమానికి చాలా మద్దతు లభిస్తుంది. చూసాం నిన్న మళ్ళీ బాంబేలో ఏదైతే ఉద్యమం మొదలుపెట్టిండో, నిరాహార దీక్ష మొదలుపెట్టిండో, అంతకుముందు ఆయన షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేసిండు.
షిండేతో సహా అందరూ వెళ్ళి నిమ్మరసం ఇస్తే ఆయన నిరాహార దీక్ష విరమించాడు. మొదటి నుంచి కూడా మరాఠా ఓబీసీ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. మహారాష్ట్రలో 2 మహారాష్ట్రలు ఉన్నాయి. ఒకటేమో అత్యధిక అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, బొంబాయి నగరం ఆర్థిక రాజధాని దేశానికి. ఇటుపక్క పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. చూశాం కదా, అప్పుడు లాతూర్ భూకంపం వస్తే వేల మంది చనిపోయారు. కానీ మరాఠా ప్రాంతం అంటే ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నది. మరాఠా యోధుడైన శరద్ పవార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెద్దగా మార్పులు రాలేదు. చాలా మంది మా దగ్గర నుంచి ముఖ్యమంత్రులుగా ఎన్నికైంది కానీ మా జీవితాల్లో మార్పు రాలేదు అనే మాట మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. వాళ్ళు లక్షలాది మంది రైల్వే స్టేషన్ స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మనకు బొంబాయిలో ఈ ఉద్యమానికి మద్దతు చేస్తూ లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇది చూస్తే ఒక రకంగా మరొక ఉద్యమంగా మరొక బీసీ రిజర్వేషన్ల ఉద్యమం పెద్ద ఎత్తున చెల్లే అవకాశం అవుతున్నది. దీనిలో ముఖ్యంగా సరే రాజకీయాలు పక్కన పెడితే వాళ్ళ డిమాండ్ సహేతుకమైన నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మరాఠా ప్రాంతం కొంతవరకు మనకు హైదరాబాద్ స్టేట్ లో, గతంలో ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో కొంతవరకు మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు మనకు ఉండేవి. బీడు, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్ ఇవన్నీ మనకి ఉండేవి. మరాఠా రిజర్వేషన్ల పోరాటం అనేది సహేతుకమైందని అందరూ అంటున్నారు. కాకపోతే అందరూ శాఖాహారులే రొయ్యల గంప మాయమవుతున్నట్టు వాళ్ళ పట్ల సానుభూతి చూపే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన విధంగా గైడెన్స్ ఇచ్చి మరి కేంద్రంలో వాళ్ళకి మరాఠా మన పేదలకు రిజర్వేషన్ కల్పించి అంశం మాత్రం చర్చకు రావడం లేదు. ఒక రకంగా ఈ కోర్టు పరిధిలో కూడా నాంతుంది సమస్య. మరాఠా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలా లేదని, కానీ అది 50% మళ్ళీ దాటుతుందని ఇవన్నీ ఉన్నాయి కనుక మన దగ్గర బీసీ రిజర్వేషన్ ఎట్లనో అక్కడ అదే పరిస్థితి తయారైంది. కనుక ఈ ఉద్యమం మాత్రం చాలా ఉధృతమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడంతా ఎన్నికలు లేవు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. కనుక ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఈ ఎన్నికల కంటే ఎక్కువ వీటిని రాజు చేస్తున్నది. మరి ఎటుపోతుందో తెలియదు, కానీ మరి ప్రభుత్వం ఇప్పటికే నష్ట నివారణ చర్యలు తీసుకుంటా ఉంటుంది, వాళ్ళతో సంప్రదింపు చేస్తా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ మరాఠా రిజర్వేషన్ల విషయం మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్రలో, ముఖ్యంగా దేశంలో కూడా ఇది ఒక అగ్ని రాజుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది నేను అనుకుంటాను. గతంలో పటేళ్లు, గుజ్జర్లు మనకు గుజరాత్ లో ఎట్లా ఉద్యమించారో ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ల కోసం అది మనోజ్ ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా మద్దతు లభిస్తుంది. ఏం చేస్తుంది చూద్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంతర్జాతీయానికి సంబంధించి వీకెండ్ కామెంట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు చైనాలో జరగబోయే షాంఘై సదస్సు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCO పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నా ఉద్దేశం అంటే RIC, రష్యా, ఇండియా, చైనా, ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలో సుమారు 38-40% జనాభా ఉంటుంది. ఇండియా, చైనా కలిస్తేనే 280 కోట్ల జనాభా వీళ్ళిద్దరిదే. మరి రష్యా కలిస్తే మనం 30 కోట్లు, అంటే 310 కోట్ల జనాభా ఉంటుంది. అంటే మొత్తం మీద 40% జనాభా దేశంలో, ప్రపంచంలో 800 కోట్లు ఉంటే 40% జనాభా ఉంటుంది. దాంతో పాటు షాంఘై కోఆపరేటివ్ ఏదైతే ఆర్గనైజేషన్ జరుపుతున్న సదస్సులు ఇవాళ ఉందో, ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు 2 రోజులు జపాన్ పర్యటన చేశారు. జపాన్ లోనే మొదలే సస్పెన్స్ విడదీశారు కూడా. ఏమనంటే చైనాతో భారత్ బంధం మరింత బలపడనుంది. నెహ్రూ మాట మాట్లాడతలేరు, కొంచెం భేషజం మాట్లాడచ్చు, కానీ నెహ్రూ గారు ఆనాడే హిందీ చీనీ బాయ్ అన్నాడు 62 యుద్ధం కన్నా ముందు. 62 యుద్ధం వచ్చిన తర్వాత కొంత బెసి కొట్టింది. ఆ తర్వాత ఇప్పటిదాకా శత్రు దేశంగా భావిస్తున్న చైనాతోని ఇప్పుడు మంచి మిత్ర దేశంగా మనం ఉందాం, వ్యాపారాలతోని అభివృద్ధి చెందాలంటే పెద్ద జనాభా దేశంలో, ప్రపంచంలో శక్తివంతమైన దేశంతో మనం కలిసి ఉండాలని చెప్పి జపాన్ పర్యటనలోనే కోరారు. జపాన్ పర్యటనలో 2 కూడా జరిగినాయి. ఏదంటే 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ మనకు ముందుకు వచ్చింది. ఇప్పటికి కూడా చాలా ఎలక్ట్రానిక్స్ విషయంలో జపాన్ నుంచి మనం ఎగుమతులు చేసుకుంటుంటాం. మనం ఇక్కడికి చాలా చిన్న టేబుల్ రికార్డర్ నుంచి మొదలు పెడితే చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు జపాన్ నుంచి మనం తెచ్చుకుంటాం. తోషిబా కంపెనీ ఇవన్నీ చూసాం కదా. జపాన్ నుంచి మనకు చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ వస్తుంటాయి మనం. అట్లాగే జపాన్ తోని సంబంధాలు పెట్టుకుంటే, జపాన్ ఇంకొక మాట కూడా అన్నారు మోడీ గారు. ఏమనంటే చైనా ఇటు ఏమంటారు, అటు అరేబియా మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో కూడా తన ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం సరైనది కాదని చెప్పి ఉభయులు ఇద్దరు, ఎవరు మన జపాన్ ప్రధాని, మన భారత ప్రధాని ఇద్దరు కూడా కొంచెం దాని మీద హెచ్చరిక కూడా చేశారు. ఇక నిన్న చైనా పర్యటనకు వెళ్ళిన మోడీ గారికి అపూర్వమైన స్వాగతం లభించింది. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే చైనా ఇండియా సంబంధాలు మళ్ళీ మెరుగుపడుతున్నాయి. అంతేందుకు మనకు కరోనా తర్వాత మనకు ఏవైతే వాణిజ్య మార్గాలు ఉన్నాయో, ఉత్తరాఖండ్ నుంచి కానీ, మనకు హిమాచల్ ప్రదేశ్ నుంచి కానీ, ముఖ్యంగా సిక్కిం నుంచి కానీ, ఈ వాణిజ్య మార్గాలు మూసుకుపోయినాయి. అంటే మూసుకుపోవడం శత్రుత్వంతో కాదు, కరోనా వల్ల చైనా వాళ్ళు ఇక్కడికి, ఇటు వాళ్ళు చైనాకు
ఈ వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే రేపు పొద్దున కష్టం అని చెప్పి ఆ కరోనా వ్యాపించకుండా మూసేశాం. కానీ ఇటీవల మళ్ళీ సిక్కింతోనైతే చాలా సిక్కిం నుంచి టిబెట్ ద్వారా చైనాకు వ్యాపారం అన్నిటికంటే పెద్దది మార్గం అది. అట్లానే హిమాచల్ ప్రదేశ్, మన ఉత్తరాఖండ్ నుంచి కూడా కొంచెం తక్కువైనా సరే ఈ 3 మార్గాల ద్వారా వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యం మన ఇద్దరి మధ్య నడుస్తుంది, చైనా ఇండియా మధ్య. కనుక అది పెంపొందించే అవకాశం ఉన్నది. దాంతో పాటు షాంఘై సదస్సులో ఒక కీలకమైన సమస్య ఏంటంటే అమెరికాకు ఒక హెచ్చరిక చేయడానికి కూడా ఇది పనికొస్తుందని నేను అంటున్నాను. అమెరికా పెద్దన పాత్ర వహిస్తూ ఎడాపెడా చిలిపేస్తూ సుంకాలు బాదుతూ రష్యా నుంచి మీరు ఇంధనము ఆయుధాలు సప్లై చేసుకున్నంత కాలం భారత్ను బలి చేస్తాం, చైనా తిరుగుబోతుంది, చైనా బలమైన శత్రువు తనకు. కనుక చైనా తిరుగుపోకుండా మన వైపు భారత్ను బలి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా మనదైన రీతిలో మనకు విదేశాంగ వ్యవహారాలు మార్చుకున్నాం. చైనా మన విదేశాంగ మంత్రి మొన్ననే వాంగ్ మన 3 రోజుల పర్యటన మన ఢిల్లీ ద్వారా మన ఇండియాకు వచ్చి జరిపారు. మన అజిత్ దోవల్ గారు కూడా మన రష్యాకి వెళ్ళి మాట్లాడారు. చూస్తున్నాం అంతర్జాతీయ పరిణామాల్లో చాలా పెద్ద ఎత్తున ఇవాళ కొత్త సమీకరణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ట్రంప్ అసలు ఎక్కడున్నారు అని ట్రంప్ కనపడడం లేదని ఒక బోర్డు వేసే ప్రయత్నం ఉన్నది. మరి 3 రోజులుగా ట్రంప్ ఎక్కడ కూడా చిన్న రాజకీయ సంచలనం ఇచ్చే ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ ముందుకు వస్తలేరట. మరి ఆయన ఆరోగ్యం పట్ల కూడా కొంత ఆందోళన ఉన్నది. అంతెందుకు అక్కడ అమెరికా అధ్యక్షుడు జో వాన్స్ అమెరికా అధ్యక్ష పదవి ఖాళీ అయితే నేను రెడీ ఉన్నాను అంటున్నాడు. అంటే చాలా పెద్ద మాట, దుర్మార్గమైన మాట. ఉపాధ్యక్షుడు ఆ మాట మాట్లాడినంటే మరి ట్రంప్ ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా, ఇవన్నీ కూడా చర్చకు వస్తుంది దేశంలో. అమెరికాకు చెక్ పెట్టానంటే ఇవాళ చైనాలో జరగబోయే షాంఘై సదస్సు చాలా కీలకమైంది. 20 దేశాలు పాల్గొంటున్నాయి. దాదాపుగా సగం ప్రపంచ జనాభాలో సగం కంటే కొంచెం అటు ఇటుగా ఈ దేశాల జనాభా ఉంటుంది. సౌదీ అరేబియాను కూడా ఆహ్వానించారు, వారు కూడా 21 దేశాలు ఉంటాయి. ఈ 21 దేశాల మన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశం ఏదైతుందో సార్క్ దేశాల సమావేశం, బ్రిక్స్ దేశాల సమావేశం కంటే అద్భుతంగా పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. డాలర్ విలువను తగ్గించడం, డాలర్ మారకాన్ని మెల్లమెల్లగా పరిహరించడం, దాంతో పాటు లోకల్ కరెన్సీ ఏన్లు, రూబీలు, రూపాయలు మార్చుకోవడం, మన స్థానిక కరెన్సీలో వ్యాపారం చేసుకోవడం అనే మాట కనుక రష్యా, ఇండియా, చైనా కనుక తలుచుకుంటే అమెరికాకు మంచి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అమెరికా అందుకే భయపడుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే అమెరికాకు ఇది పెద్ద సవాల్. ఈ షాంఘై సదస్సు అని చాలా సవాలు. ఇది అద్భుతమైన ఫలితాలు సాధించకపోయినా సరే ఇవాళ ఒక నాంది ప్రస్తావన జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ మొదటి అడుగు వల్ల అమెరికాకు ఈ 3 దేశాలు రష్యా, చైనా, ఇండియా, దాంతో పాటు ఏదైతే మిగతా 20 పాల్గొంటున్న 20 దేశాలు ఒక హెచ్చరిక చేస్తున్నాయి. మీరు ఇప్పటికి కూడా యూరోపియన్ యూనియన్ తో సహా ఎవరిని విడిచిపెట్టడం లేదు కనుక మేమందరం ఒకటైతున్నాం, ఏకై అంటున్నాం. కనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా నిన్ననే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మన జెలెన్స్కీ ప్రధానమంత్రికి మోడీ గారికి ఫోన్ చేశాడు. అంతేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసిన తర్వాత కూడా కొద్ది గంటల్లోనే మనకు పుతిన్ గారు మన ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు డిసెంబర్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటించబోతున్నారు. ఇవన్నీ శుభ పరిణామాలే. స్పష్టంగా అమెరికా దుర్మార్గమైన అవకాశవాద రాజకీయాలు ఇవాళ మన పాకిస్తాన్ వెనకేసుకొస్తూ, పాకిస్తాన్ సహాయం చేస్తూ మన మీద దాడి చేయించే క్రమంలో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకపోయినా కూడా పరోక్ష యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న ట్రంప్ లాంటి వాడికి ఇవాళ ఒక చుక్కెదురవుతుంది. గ్యారంటీ మన మోడీ గారి పర్యటన ముఖ్యంగా ఈ షాంఘై సదస్సు ఆశావాద దృక్పథంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ సుంకాల పేరు మీద అన్ని దేశాలకు విధిస్తున్న సుంకాలపై అమెరికా ఫెడరల్ కోర్టులు స్టే ఇచ్చేశాయి. దీని మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్తానని అంటున్నాడు. ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలు చెల్లుబాటు అవుతాయా, అసలు అవ్వవా అనేది చర్చనీయాంశమైంది. దీని మీద మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? చివరికి అంతర్జాతీయ పరిణామాల్లో ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు రెండోసారి ఎన్నిక 7 నెలలు మాత్రమే అయింది. మొన్నటి ఆగస్టు 20కి 7 నెలలు మాత్రమే అయింది. కానీ 7 నెలల్లో 70 వివాదాలు ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా సుంకాల దానిలో గురజాడప్పారావు గారు ఎన్నడో అన్నారు, పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అంది అన్నారు. అట్లా వాణిజ్యాల వైరాలు ఉంటాయి. కానీ వాణిజ్య వైరాలు ఎట్లా ఉంటాయి అంటే కొన్ని ఆర్థికంగానే ఉంటాయి. రాజకీయంగా ఈ వైరం పెంచుకొని మీరు ఆ పని చేస్తున్నారు కనుక మిమ్మల్ని మేము శిక్షిస్తాం అని చెప్పే మాటలు మాత్రం కరెక్ట్. అందుకని చూడండి, రష్యాతోని మనం చమురుకుంటున్నామని చెప్పి ఇవన్నీ మనకు 50% వరకు పన్నులు వేయడం, సుంకాలు వేయడం చూస్తున్నాం మనం. కనుక ఇది అంతా కూడా
గతంలో కోర్టులు మందలించినాయి, వినలేదు. ఇప్పుడు సుంకాల పెంపు విషయంలో ఫెడరల్ కోర్టులు పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. దీని మీద అమెరికా ప్రజలకు నష్టమని కోర్టుల మీద కూడా దాడి చేస్తున్నాడు. ట్రంప్ గారు చేసే పని ఏందంటే ఫెడరల్ కోర్టు పనికిరాము, మన అమెరికా ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాయని కోర్టుల మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇక మిగిలింది ఏంటంటే వాళ్ళు ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు. ఏమనంటే అక్టోబర్ 15 దాకా మధ్య దాకా మీరు సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీం కోర్టుకి వెళ్ళి మీరు అక్కడ తెలుసుకోండి. అప్పటి వరకు అవకాశం ఇస్తున్నామన్నారు. దానికి కూడా కారణం ఏంటంటే ఆ మధ్య సుప్రీం కోర్టు ఏమన్నదంటే జాతీయ విషయాల్లో మీరు స్టేలు ఇవ్వకండి, మాకు సుప్రీం కోర్టుకి విడిచిపెట్టండి అని ఒక మాట అన్నది కనుక ఇచ్చుకుంటూనే స్టే ఇచ్చుకుంటూనే ఈ సుంకాల పెంపు మీద స్టే ఇచ్చుకుంటూనే ఫెడరల్ కోర్టులు అన్ని కూడా ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. దీని మీద ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తారంట. సుప్రీం కోర్టులో కనుక చుక్కెదురైతే ఈ సుంకాలన్నీ రద్దు అయిపోతాయి. అంటే వాణిజ్యంలో రాజకీయ యుద్ధం చేయొద్దు కదా, అది ఆయన రెండు కలగలిపి చేస్తున్నారు. దానివల్లనే ఆయన చుక్కెదురవుతుంది. అంతేందుకు ఈ మధ్యన దాదాపు 2-3 నెలల క్రితం 5-6 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి వి మిస్ జో బైడెన్ అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అంతేందుకు జో బైడెన్ హయాంలో భద్రతా సలహాదారుగా పనిచేసిన వ్యక్తి కూడా ఇవాళ ట్రంప్ ఎక్కిన కొమ్మని నడుపుకుంటున్నారని, ట్రంప్ చేసే చర్యలు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నాయని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. సీతయ్య ఎవడు చెప్పినా వినడని చెప్పి ట్రంప్ ఏది పడితే అది మాట్లాడడం, రోజు కొన్ని 10 అబద్ధాలు ఆడడం. అందుకని పోస్ట్ ట్రూత్ లో ఒక థియరీ ఉంది. దాంట్లో ట్రంప్ మాట్లాడిన అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలని తేల్చిపోయింది. కనుక వాళ్ళు ట్రంప్ కు పెద్ద ఎత్తున ఒక నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలలో తమ ప్రజలు తిరగబడే అవకాశం ఉన్నది. కోర్టు తీర్పులు అశనిపాతం ఆయనకు. వరకని చెప్పాలంటే ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలినట్టే లెక్క. సుప్రీం కోర్టులో ఉపశమనం లభించకపోతే ఈ ట్రంప్ మాత్రం ఖచ్చితంగా ఈ 7 నెలల పరిపాలన విఫలమైన నాయకుడిగా మిగిలిపోతారు. ఆ తర్వాత ఈ సుంకాల పెంపు అనేది ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉందని నేను అంటున్నాను. ఎక్కిన కొమ్మలు నడుపుతున్న ట్రంప్ ఇవాళ మళ్ళీ భూమి మీద రావాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.